ఇప్పుడు మనం వచ్చేసాము మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి హిమాయత్ సాగర్ పార్క్ అండ్ అలాగే కొత్తల్గూడ ఎకో పార్క్ అని కూడా అంటున్నారు. ఆల్మోస్ట్ ఏసియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ పార్క్ 85 acres లో లొకేటెడ్ అయ్యిందనమాట. సో మరి చూడండి, పార్క్ రీసెంట్ గానే లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు. అసలు లోపల పార్క్ ఎలా ఉంది, ఎంట్రీ ఫీజెస్ ఎట్లా ఉన్నాయి, లోపల ఏ లొకేషన్స్ ఉన్నాయి, నిజంగా 85 acres లో మనం చూడగలమా, కవర్ చేయగలమా అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో హిమాయత్ సాగర్ ఎకో హిల్స్ పార్క్ బయట మనకి ఎంట్రన్స్ ఉంటుంది. సో టికెట్ తీసుకుని లోపల వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ చూసారా ఆర్చ్, ఇదంతా కూడా బ్యాంబో స్టిక్స్ తోటి చేశారు. సో ఇక్కడ లోపల మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో టైమింగ్స్ వచ్చేసి 9 నుంచి 5:30 దాకా ఉంటుంది. పెద్దవాళ్ళందరికీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. అండ్ చిన్నపిల్లలకి 2 years లోపు ఉన్న పిల్లలకి అయితే టికెట్ తీసుకోరనమాట. కంపల్సరీగా అందరు ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మనం కూడా వెళ్దాం రండి. సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఏమైనా క్రౌడ్ ఉంటే ఇక్కడ చుట్టుపక్కల కూడా ఈ బ్యాంబో సీటింగ్ లాగా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మనం వెయిట్ చేయొచ్చు అనమాట. అండ్ వాటిపైన కూడా ఫ్లవర్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ అలాగే ఈ ఆర్చ్ లోపల నుంచి చూస్తే అయితే బయట కంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా చల్లగా ఉంది అనమాట. సో ఫ్యామిలీస్ తో వచ్చేవాళ్ళు, పిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లోపల ఎలాగుంది, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఈ పార్క్ అంతా కూడా 85 acres లో ఉంది. మరి మనం మొత్తం కవర్ చేస్తామా, లోపల ఎట్లా ఉంది, ఇంకా ఏమేమి హైలైట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. సో ఇక్కడ చూడండి 100 రూపీస్ అనమాట టికెట్. 3 years నుంచి 12 years ఉన్న వాళ్ళకి 50 రూపీస్ ఉందన్నమాట. సో పిల్లలకి తక్కువ ఉంది, పెద్దవాళ్ళకి 100 రూపీస్ ఉంది. టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వడమే. క్యాష్ లేని వాళ్ళు ఆన్లైన్ కూడా ఇక్కడ మనం స్కాన్ చేసి పే చేయొచ్చు. సో అలాంటి ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో ఇట్లా లోపలికి రాగానే సైడ్స్ లో మనకి బ్యూటిఫుల్ బ్యాంబో ట్రీస్ తో పాటు ఎంటర్ అవ్వగానే బిగ్ సర్కిల్ ఉంది. సర్కిల్ మధ్యలో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది అనమాట. సో ఇట్లా మ్యాన్ హోల్ లాగా పెట్టారు. ఇది చూడండి ఎలా ఉందో. ఒక మనిషి వచ్చేలాగా ఒక రాక్ ని డిజైన్ చేశారనమాట. సో ఇదంతా రౌండ్ గా ఒక షేప్ ఇచ్చి దాంట్లో ఈ డిజైన్ పెట్టారు. సో ఖచ్చితంగా ఇది ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. ఇంకా నార్మల్ గా చెప్పాలంటే రీల్స్ చేసే వాళ్ళకైతే ఇంకా పిచ్చెక్కిపోతుంది అనుకోండి, అంత బ్యూటిఫుల్ గా ఉంది. చెప్పాను కదా ఆల్రెడీ టోటల్ 85 acres ఉంది. సో మొత్తం మనం ఎంతవరకు కవర్ చేద్దాము, మీకు ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని చూపించడానికి నేను ట్రై చేస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఇక్కడ లోపలికి రాగానే మనకి పువ్వుల ఉద్యానవనం స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ లోనే ఉంటుంది అనమాట. సైడ్ కి లోటస్ అనేవి మనము ఎక్కడో ఊర్లలో చూస్తాము. సో ఈ పార్క్ లో మనం ఇక్కడ దగ్గరలే చూడొచ్చు. అండ్ అలాగే దీని చుట్టూ కూడా చాలా ఫ్లవర్స్ ఇచ్చారు. రోజెస్ కూడా కలర్ఫుల్ రోజెస్ అన్ని ఉన్నాయి. లోటస్ అయితే మంచిగా దగ్గర నుంచి మనం చూడొచ్చు. సో ఒక పాండ్ బీట్ కోసమే సపరేట్ గా పెట్టారనమాట. అండ్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే రోజెస్ ఉన్నాయి మనకి, పింక్ అండ్ రెడ్ కలర్ లో ఉన్నాయన్నమాట. అండ్ అలాగే అటు సైడ్ చామంతి ఫ్లవర్స్, చామంతులు మనకి వైట్ నుంచి ఒక 12 colors లో ఉన్న చామంతులు అంతా కూడా ఇట్లా సపరేట్ గా మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న మొత్తం అంతా కూడా చాలా కలర్ఫుల్. అటు సైడ్ అంతా కూడా బంతి పూలు ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే చిన్నవి వస్తున్నాయి. కొన్ని రోజుల్లో ఇంకా ఫుల్ ఫ్లవర్స్ తోటి మొత్తం అంతా కూడా ఫిల్ అయిపోతుంది. సో ఈ పార్క్లో కూడా చాలా చల్లగా ఉంది. సో ఇట్లాంటి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ ఒక రాక్ పార్క్ ఉందన్నమాట. రౌండ్ బాల్స్ లాగా డిజైన్ చేసి ఇక్కడ పెట్టారు. ఇదే కాకుండా ఈ షేప్ చూడండి, అసలు చాలా బాగుంది. ఫొటోస్కి వాటికి చాలా బాగుంటుంది. అదే కాకుండా స్నేక్ రాక్ లాగా చేశారు, చాలా వెరైటీగా ఉంది. ఇట్లా రాక్స్ని మంచి డిజైన్స్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ మనకి కాషన్ కూడా ఇచ్చారనమాట. ఏంటంటే కంప్లీట్గా పార్క్లోకి వచ్చిన తర్వాత ఈ పార్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలాగే కూడా మనం ఉంచాలి. ప్లాస్టిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి పడేయకూడదు. డస్ట్బిన్స్ సపరేట్గా ఉన్నాయి, మంచిగా నీట్గా ఉంచండి అని చెప్పి కాషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. వాకింగ్ ట్రాక్స్లో అయితే ఎంతసేపు అయినా మనం వాకింగ్ చేసుకోవచ్చు. సో టైమింగ్స్ ఏంటి, ఫీజెస్ ఏంటి నేను మీకు మళ్ళీ చెప్తా, ఫాలో.
ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ బటర్ఫ్లై హెవెన్స్. యాంపీ థియేటర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ప్రతి దానికి చాలా పెద్దగా ఉంది కాబట్టి రూట్స్ చాలా క్లియర్గా ఇచ్చారు మనకి. వే కూడా చూడండి ఎంత బాగుందో, వాటర్స్ పైన బ్రిడ్జ్ కడతారు కదా అట్లా ఉందన్నమాట. సో ఇలా ఉంటే మనకి ఎంత దూరమైనా నడవాలనిపిస్తుంది. సో సైడ్స్కి కూడా మనకి రాక్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇది కొండల్లోనే మనకి కట్టారు కాబట్టి ఈ పార్క్ సైడ్స్కి ఉన్నవన్నీ కూడా కొన్ని న్యాచురల్ ప్లాంట్సే ఉంటాయి మనకి. అలోవీరా కానివ్వండి, సో లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గానే ఉన్నాయి. సో వే అంతా చాలా బాగుంది. బటర్ఫ్లై పార్క్కి వెళ్ళిపోదాం. సో మనకి కొత్వాల్గూడ ఎకో పార్క్లో పార్క్ లోపలే కాదు చుట్టుపక్కల కూడా చాలా మంచి విజువల్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్వారీస్ చూసారు కదా, చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు. చాలా మూవీ షూటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. రైనీ సీజన్లో ఇక్కడైతే వాటర్ అంతా చాలా వస్తుంది. సో ఇలా మనకి లోపలే కాకుండా చుట్టుపక్కల కూడా చూసుకుంటూ వెళ్తే చాలా మంచి విజువల్స్ ఉన్నాయి. సో ఇది బటర్ఫ్లై పార్క్. ఇక్కడ చుట్టూ డిఫరెంట్ బటర్ఫ్లైస్ ఉంటాయి. మనం వచ్చినప్పుడు అవి రావు, అవి వచ్చినప్పుడు మనం చూడాలంతే. సో అక్కడ ఎంటర్ అయ్యాం మనం. ఫైనల్గా బటర్ఫ్లై పార్క్ ఇక్కడ ఉంది. సో దీని లోపల ఏంటంటే చాలా ట్రీస్ ఉంటాయి. సో బటర్ఫ్లైస్ వాటిని బంధించి పెట్టరు, ఫ్రీగానే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తే వాటిని కూడా మనం క్యాప్చర్ చేద్దాము. సో ఎలాంటి బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, అసలు కనిపిస్తాయా లేదా, ఈ టైంకి ఉన్నాయా లేదా చూద్దాం వచ్చేయండి. ఒక్క బటర్ఫ్లై దొరకవే ప్లీజ్, చెప్పినా మిమ్మల్ని చూపిస్తానని. ప్లీజ్ ఎక్కడున్నారు, ఒక్కటి ప్లీజ్. ధర్నా చేస్తా బటర్ఫ్లై వచ్చేదాకా నేను రాను అని. ఒకటన్నా కనిపిస్తుందో లేదో. బటర్ఫ్లై పార్క్ చాలా కలర్ఫుల్గా ఉంది. సో బటర్ఫ్లైస్ కోసం చిన్న ఫ్లవర్స్, ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ వేసారనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి కానీ మా కెమెరాలోకి రావట్లేదు అవి. నేనైతే చూశాను నిజంగానే. సో ఇక్కడే కొత్తగా పాండ్ కూడా పెడుతున్నారు. సో ఫ్యూచర్లో ఇది మంచిగా కలర్ఫుల్గా వాటర్ ఫౌంటైన్ లాగా చేస్తారు. సో ప్రెజెంట్ అయితే అన్నీ కొంచెం మనకి స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. పార్క్ అయితే చాలా బాగుంది. సో నిజంగా బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లైస్ మనకి ఎక్కువ కనిపించకపోయినా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. వావ్, ఇన్స్టాలో రీల్స్ తీసుకోవడానికి, ఫొటోస్కి ఇట్లాంటి లొకేషన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇది జస్ట్ శాంపిల్ అనమాట. 85 acres ఉంది. మళ్ళీ చెప్తున్నాను. ఆల్మోస్ట్ మనం మొత్తం కవర్ చేద్దాం ఈరోజు. సో పార్క్ అయితే నిజంగా మాటల్లో చెప్పడానికి రావట్లేదు. అండ్ ఇక్కడ మనం నడిచే ట్రాకింగ్స్ కూడా దేనికి దానికి సపరేట్గా ఉన్నాయన్నమాట. కొన్ని ప్లేసెస్లో రాక్స్ తోటి, కొన్నేమో మనకి ఇట్లా రబ్బర్స్ తోటి వర్షం వచ్చినా అవి పాడైపోకుండా ఉండేలాగా, లాంగ్ లాస్టింగ్ ఉండేలాగా చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఈ ట్రీస్ అన్నీ కూడా గ్రీన్, పింక్, లైట్ గ్రీన్ ఇలా మంచి కాంబినేషన్లో ట్రీస్ డిజైన్ చేయడం కూడా మనకి అంటే ఎలా పెట్టాలి అనేది కూడా చాలా బాగా ఆలోచించి పెట్టారనమాట. అండ్ అక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. ఫ్యామిలీస్ అయితే పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ చూస్తేనే అర్థమైపోతుంది సో ఈ ప్లేస్ ఏంటి, దేనికోసం పెట్టారు అని. మంచిగా ఇక్కడ చూడండి, ఒక కపుల్ డిజైన్ ఇచ్చారు, మంచి మిడిల్లో బేబీతో ఇట్లా హ్యాపీగా ఉండొచ్చు ఈ పార్క్కి వచ్చి అని చెప్పేసి.
సో ఫ్యామిలీ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా సింబల్ లాగా ఉంది. ఇది చాలా బాగుంది ఇది. సో నార్మల్గా మనకి ట్రెండింగ్ అవుతున్న ట్రీ కూడా ఈ పార్క్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి షాంపూ ట్రీ. సో దీన్ని ఏంటంటే మనకి స్క్వీజ్ చేస్తే ఇందులో నుంచి ఇట్లా జెల్ లాగా వస్తుంది. సో ఇదంతా ఏంటంటే షాంపూలో యూజ్ చేస్తారు. సో ఎవరన్నా వచ్చినప్పుడు జస్ట్ చూడండి, మీరు మాత్రం ఇలా చెయ్యొద్దు. చూడండి, స్క్వీజ్ చేస్తే ఇందులోంచి అంతా షాంపూ వస్తుంది అన్నమాట. సో ఇది హెయిర్కి న్యాచురల్ షాంపూ, చాలా మంచిది. జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే ఇది చేశాను. ఎవరన్నా వస్తే మాత్రం చేయకండి. చెప్పాను కదా ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయని చెప్పి. సో ఇందాక చూపించింది ఒకటి, ఇది ఇంకొకటి అనమాట. సో దీంట్లో ఇట్లా హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ నిజంగా ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. సో మీరేనా, నేను కూడా దిగుతాను అనమాట, చాలా ఫోజులు పెట్టేసి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ప్లేసెస్లో ఫొటోస్ దిగడానికి. సో ఇందాక చెప్పాను కదా, అక్కడ మంచిగా ఫ్యామిలీ ప్లేస్ ఉంటుంది. హాయిగా అంతా తిరిగిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ వాక్ స్టార్ట్ చేయండి.